హలో గైస్, అయితే మరి ఈరోజు మన 'కింగ్డమ్' అనే సినిమా నుంచి మన విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్నూరి వీళ్ళ కాంబినేషన్‌లో వచ్చిన ఒక సాంగ్ కోసం మాట్లాడుకోవాలి. అయితే ఈ సాంగ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ మెయిన్ మన అనిరుద్. బక్కోడైతే చావ కొట్టేసాడని చెప్పాలి. నిజంగా అసలు ఎలా తీసుకొస్తాడో, ఎక్కడి నుంచి ఆ ట్యూన్స్ తీసుకొస్తాడో తెలీదు. సో చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే కాపీ కొడతాడు అంటారు. బట్ నేను అదేమి యాక్సెప్ట్ చేయను గైస్. ఒక ప్యూర్ సోల్ ఉంటుందనమాట. ఏ సాంగ్ అయినా సరే. తమిళ్ ఇండస్ట్రీ అంతా సర్వైవ్ అవుతుంది. కొన్ని వందల కోట్లు కలెక్షన్స్ కొడుతుంది అంటే మేజర్ రీజన్ అనిరుద్ అనమాట. అలాంటిది ఈ మధ్యన టాలీవుడ్‌లో కూడా తన మార్క్ అయితే పెట్టుకుంటున్నాడు. రీసెంట్‌గా 'దేవరా'తో ఒక మంచి ఆల్బమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన 'కొండాన'తో అయితే ఇంకొక ఆల్బమ్‌కి రెడీ అయిపోయాడు. ఈరోజు వచ్చిన సాంగ్ 'హృదయం లోపల' అని చెప్పి ఒక టైటిల్‌తో మనకైతే వచ్చిందనమాట. కరెక్ట్‌గా వింటే గైస్ అంటే ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఎంత బావుందంటే ఎవరో అమ్మాయితో స్టార్ట్ చేయించాడు. సో, లేడీ సింగర్ కూడా చాలా బాగా పాడింది. ఎస్పెషల్లీ మధ్యలో మనోడు ఎంటర్ అయ్యాడు. ఆ వోకల్స్ అయితే ఇంకా సాంగ్‌ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఆబ్వియస్‌గా ఇంకా 'కొండన్న' స్క్రీన్ ప్రెజెన్స్ అలాగే మన 'భాగ్యశ్రీ బోర్సే.' సో, ఆళ్ళిద్దరి పేరు కూడా పర్వాలేదు చూడ్డానికి. ఈ సినిమాలో అయితే కొంచెం అంటే 'రష్మికని', 'కొండన్నని' చూసి చూసి బోర్ కొట్టింది. బట్ ఇప్పుడేంటంటే ఇది కొంచెం ఫ్రెష్ ఫైర్ లాగా ఉందనమాట. ఇప్పటిదాకా ట్రై చేయని కంటెంట్‌తోనే వస్తున్నారు అని చెప్పుకోవచ్చు గైస్. అయితే ఇందులో ఈ సాంగ్ మాత్రం అంటే ఎంత బావుందంటే అనిరుద్‌ది మనం లాస్ట్ టైమ్ 'చుట్టమల్లె' ఆ సాంగ్ చూసుకున్నాం కదా! సో, అలాంటి మెలోడీ కన్నా కొంచెం ఎక్స్‌ట్రానే ఉందనమాట. సో, చాలా బాగా పెట్టాడు. ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ మ్యూజిక్ అంతా కూడా కొంచెం కొత్తగా డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. తన ప్రీవియస్ ఫిల్మ్స్‌లో కూడా మనం చూసాం. ఏ సాంగ్ అయినా కొంచెం వెర్సటైల్‌గా కొంచెం కొత్తగా ట్రై చేయాలి అనుకునే చేస్తుంటాడు. ప్రతిసారి 6 కొడతా ఉంటాడనమాట. అలాంటిది మరి నిజంగా అదే డౌట్ అనమాట. ఎక్కడి నుంచి ఆ థాట్స్ అన్నీ వస్తాయో తెలీదు. మన టాలీవుడ్‌లో మాత్రం డీఎస్‌పీ తమన్‌ని ఒకరోజు ఖచ్చితంగా డామినేట్ చేసే రోజులొస్తాయని అనుకుంటున్నాను. సో, తమనన్న ఇప్పుడు ప్రెజెంట్ ఫామ్‌లో ఉన్నాడు. బట్ అనిరుద్ ఏంటంటే ఎప్పటినుంచో ఫామ్‌లో ఉన్నాడనమాట. ఒకప్పుడు 'దేవిశ్రీ ప్రసాద్‌కి' కూడా కాంపిటీషన్ ఇచ్చాడు. ఇప్పుడు తమనన్నకి కూడా కాంపిటీషన్ ఇస్తున్నాడనమాట. సో, మెల్లగా డే బై డే మనకేంటంటే అనిరుద్ అలవాటు అవుతున్నాడా అనిపిస్తుంది. సో, మరి చూసుకోవాలి గైస్. ఇది ఫస్ట్ సింగిల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్‌లో సో, ప్రతి దగ్గర కూడా ట్రెండ్ అవుతుందనమాట. సో, మరి మీరు వినుంటే ఏమనిపించిందో ఒకసారి కిందన కామెంట్స్‌లో చెప్పండి గైస్. థాంక్ యూ.